విష్ణుదూతలడిగిరి, ఓ యమదూతలారా, మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి? మీ యమదండనకు ఎవ్వడు తగినవాడు? పుణ్యమనగా ఏమి? ఈ విషయములన్నిటిని మాకు జెప్పుడు. ఇట్లని విష్ణుదూతలడుగగా యమదూతలు ఇట్లు పల్కిరి, ఓ విష్ణుదూతలారా, సావధానముగా వినుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు. మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను చేసిన వానిని దండింతుము. వేదమార్గమును వదలి ఇచ్ఛానుసారముగా తిరుగుచు వేదశాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వానిని మేము దండింతుము. బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదముల చేత తన్నువాడును, తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వారిని మేము దండింతుము. నిత్యము అబద్ధమాడుచు జంతువులను జంపుచు కులాచారములను వదిలిన వారిని మేము దండింతుము. ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్నవానిని, డాంబికుని, దయాశాంతులు లేనివానిని, పాపకర్మలందాసక్తులైన వారిని మేము దండింతుము. పరుని భార్యతో క్రీడించువానిని, ద్రవ్యమును గ్రహించి సాక్ష్యములను జెప్పువానిని మేము దండింతుము. నేను దాతనని చెప్పుకునువానిని, మిత్రద్రోహిని, ఉపకారమును మరచిన వానిని, అపకారమును జేయువానిని మేము దండింతుము. వివాహమును చెరుచువానిని, ఇతరుల సంపత్తులను జూచి అసూయపడువానిని మేము దండింతుము. పరుల సంతానమును జూచి దుఃఖించువానిని, కన్యాశుల్కముల చేత జీవించువానిని, వడ్డీతో జీవించువానిని మేము దండింతుము. చెరువును, నూతిని, చిన్న కాలువలను నిర్మించు వ్యాపారమును మార్పించు వానిని, నిర్మితములైన వాటిని చెరుచు వానిని మేము దండింతుము. మోహము చేత మాతాపితరుల శ్రాద్ధమును విడచిన వానిని, నిత్యకర్మను వదలిన వానిని మేము దండింతుము. పరపాక పరిత్యాగిని, పరపాకరతుని, పితృశేషాన్నమును భుజించువానిని మేము దండింతుము. పరపా పరిత్యాగి అనగా తాను వండిన అన్నములో ఇతరులకు ఎంతమాత్రమును బెట్టక తానే అంతయు భుజించువాడు. పితృశేషాన్నభోక్తయనగా శ్రాద్ధభోక్తలు భుజిమిన తరువాత మిగిలిన అన్నమును భుజించువాడు. ఇతరుడు దానము చేయు సమయాన ఇవ్వవద్దు అని పలుకువానిని, యాచించిన బ్రాహ్మణునకివ్వని వానిని, తన్ను శరణుజొచ్చిన వానిని చంపువానిని మేము దండింతుము. స్నానమును సంధ్యావందనమును విడుచువానిని, నిత్యము బ్రాహ్మణ నిందకుని, బ్రాహ్మణ హంతకుని, అశ్వహంతకుని, గోహంతకుని మేము దండింతుము. ఈ మొదలైన పాతకములను జేయు మానవులు యమలోకమందుండు మాచేత యాతనలను పొందుదురు. ఈయజామిలుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీ సంగలోలుడై పుట్టినది మొదలు చచ్చువరకు పాపములను చేసినాడు. ఇతనిచే చేయబడిన పాపములకు మితిలేదు. ఇట్టి విప్రాదముడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడగును? ఈ ప్రకారముగా పలికిన యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునగవుతో వికసించిన ముఖపద్మములు గలవారై మేఘ సమాన గంభీరధ్వనితో నిట్లనిరి, ఏమి ఆశ్చర్యము! మీరింత మూఢులు! ధర్మర్యాదను మేము చెప్పెదము. సావధానముగా వినుడు. దుస్సంగమును విడుచువాడు, సత్సంగము ఆశ్రయించువాడు, నిత్యము బ్రహ్మ చింతనమును జేయువాడు యమదండార్హుడుగాడు. స్నాన సంధ్యావందనములాచరించువాడును, జపహోమాదులాచరించువాడును, సర్వభూతములందు దయావంతుడును యమలోకమును పొందడు. సత్యవంతుడై అసూయ దోషరహితుడై జపాగ్ని హోత్రములను జేయుచు కర్మల ఫలములను బ్రహ్మయందుంచినవాడు యమదండార్హుడుగాడు. కర్తృభోక్తృత్వాదులను సగుణ పరమేశ్వరునియందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటే తాత్పర్యముగా కలవాడు యమమందిరానికి వెళ్ళడు. అన్నదానమాచరించువాడును, జలదాతయు, గోదానకర్తయు, వృషోత్సర్గకర్తయు యమలోకమును పొందడు. వృషోత్సర్గము సమానము ఆబోతును అచ్చుపోసి వదలుట. విద్యను గోరిన వారికి విద్యాదానమాచరించువాడును, పరోపకారమందాసక్తి గలవాడును యమలోకమును పొందడు. హరిని పూజించువాడును, హరినామమును జపించువాడును, వివాహములను ఉపనయనములను జేయువాడును యమలోకమును పొందడు. మార్గమధ్యమందు మండపములు కట్టించువాడును, క్రీడాస్థానములను గట్టించువాడును, దిక్కులేని శవమునకు మంత్ర సంస్కారమును జయించువాడును యమోకమును పొందడు. నిత్యము సాలగ్రామార్చనమాచరించి ఆ తీర్థమును పానము చేసి దానికి వందనమాచరించువాడు యమలోకమును పొందడు. తులసీ కాష్టమాలికను మెడయందు ధరించి హరిని పూజించువాడును, సాలగ్రామమును పూజించువాడును యమలోకమును పొందడు. భాగవతమును వ్రాసి గృహమందు పూజించుచున్నను, గృహమందుంచుకొన్నను యమలోకమును పొందడు. సూర్యుడు మేషతుల మకర సంక్రాంతులయందుండగా ప్రాతస్నానమాచరించు వారు యమలోకమును పొందరు. రుద్రాక్షమాలికను ధరించి జపదాన హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు. నిత్యము అచ్యుత, గోవింద, అనంత, కృష్ణ, నారాయణ, ఓ రామయని హరినామ సంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు. కాశియందు మణికర్ణికాఘట్టమందు హరిస్మరణ చేయుచు మృతి నొందిన ఎడల వాడు సర్వపాపములు చేసినవాడైనను యమలోకమును పొందడు. దొంగ, కల్లు త్రాగువాడు, మిత్రహంతకుడు, బ్రాహ్మణహంత, గురుభార్యరతుడు, స్త్రీహత్య,
రాజహత్య, గురుహత్య, గోహత్య చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించిన ఎడల పాప విముక్తులగుదురు. మహిమను తెలుసుకొనిగాని తెలియకగాని మరణకాలమున హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములైనను ముక్తులగుదురు. పడినప్పుడును, తొట్రుపాటు పొందినప్పుడును, కొట్టబడినప్పుడును, జ్వరాదుల చేత పీడింపబడినప్పుడును, సప్తవ్యసనములచే పీడింపబడునప్పుడును, వశము కానప్పుడును హరి హరి అని అన్నయడల యమయాతన పొందడు. అనేక జన్మలలో సంపాదింపబడి ప్రాయశ్చిత్తములు లేక కొండలవలె పెరిగియున్న పాపములన్నీయు భూమియందుగాని స్వర్గమందుగాని హరినామ సంకీర్తనము చేత నశించును. మరణావస్థలో ఉన్నవాడు హరినామస్మరణమును చేసిన ఎడల వాని పాపములన్నీయు అగ్నిలో నుంచిన దూదివలె నశించును. విష్ణుదూతలిట్లు యమదూతలతో పలికి అజామిలుని యమదూతల వలన విడిపించిరి. తరువాత అజామిలుడు విష్ణుదూతలకు నమస్కారము చేసి మీ దర్శనము వలన నేను తరించితిననెను. తరువాత విష్ణుదూతలు వైకుంఠమునకు బోయిరి. తరువాత అజామిలుడు యమదూత విష్ణుదూతల సంవాదమును విని ఆశ్చర్యపడి అయ్యో ఎంత కష్టమాయెను, ఆత్మహితము చేసికొనలేకపోతినిగా, చీ నా బ్రతుకు సజ్జన నిందితమాయెను గదా, పతివ్రతయైన భార్యను వదిలివేసి కల్లుద్రాగెడి ఈ దాసీ భార్యను స్వీకరించితిని గదా, వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వారును పుణ్యాత్ములైన మాతాపితరులను నీచుడనై విడిచితిని గదా, అయ్యో ఎంత కష్టము, ధర్మమును చెరుచువారు కాముకులు నిరంతరమనుభవించెడి నరకమందిప్పుడు నేను నిశ్చయముగా పడెడివాడను. ఇది ఏమి ఆశ్చర్యము, ఇది స్వప్నమా, ఆనల్ల కత్తులను ధరించిన యమభటులెట్లు పోయిరి, నేను పూర్వజన్మమందు పుణ్యమాచరించిన వాడను, ఇది నిజము. అట్లుగానిచో దాసీపతి అయిన నాకు మరణకాలమందు హరిస్మృతి ఎట్లుగలుగును, గ్రేటర్ దెన్ నా జిహ్వహరినామమును ఎట్లు గ్రహించును. పాపాత్ముడైన నేనెక్కడా, అంత్యకాలమంది స్మృతి ఎక్కడా, సిగ్గు విడిచి బ్రాహ్మణులను జంపు నేనెక్కడా, మంగళకరమైన నారాయణనామమెక్కడా. అజామిలుడిట్లు విచారించి నిశ్చలమైన భక్తిని పొంది జితేంద్రియుడై కొంతకాలముండి సాయుజ్యముక్తిని పొందెను. కాబట్టి నారాయణ నామకీర్తన గావించువాడు సమస్త పాప విముక్తుడై వైకుంఠలోకము పొందుదురు. ఇందుకు సందేహము లేదు. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే నవమోధ్యాయ సమాప్త.